హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాం ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ వేదిక. అండ్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మనం ఎలక్ట్రిక్ బ్లోవర్ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఐబిఎల్ కంపెనీ నుంచి వస్తుంది. మోడల్ నెంబర్ వచ్చి IBL EB60-69. సో ఈ మోడల్ నెంబర్తో మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. అండ్ మనం పైన చూసుకుంటే ఒకసారి ప్రోడక్ట్ డీటెయిల్స్ చూద్దాము అండ్ మోడల్ నెంబర్ అండ్ ఆల్. సో మనకు ఆల్రెడీ చెప్పినట్టు మోడల్ నెంబర్ అది అండ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్ ఇవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంకా మనం ఇటు సైడ్ చూస్తూ ఉంటే మనకి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇచ్చారు బాక్స్ క్యారీ చేసేటప్పుడు. సో మనం ఒకసారి క్లోజప్లో చూద్దాం దాన్ని. సో ఇక్కడ మనం చూస్తే సో సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి దీంట్లో మనకి ఇచ్చారు. సో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏమేమి ఇచ్చారు అనేది. ఒకసారి మనం ఓపెన్ చేయగానే ఫస్ట్గా ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ మనం చూసుకున్నట్లయితే అది సో మొత్తం ప్రోడక్ట్ గురించి మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. సో ఒకసారి ఓపెన్ చేసేస్తే సో పేజ్ని ఒకసారి మనం పక్కకు తిప్పేద్దాము. సో పక్కకు తిప్పగానే మనకి సో ఫస్ట్లో ఒక ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ అసెంబ్లింగ్ గురించి అనేది ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ మనకి ప్రోడక్ట్ అసెంబ్లింగ్ గురించి ఇచ్చారు. ఈ 5 స్టెప్స్ అనేవి మనం చేస్తూ ఉండాలి. సో ఈ 5 స్టెప్స్లోనే మనకి ప్రోడక్ట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కొంత డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ పేజ్లో మనం చూసుకుంటే సో ప్రోడక్ట్ గురించి సో అసలు లోపల పార్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఆ పార్ట్స్ గురించి నెంబరింగ్ అయితే ఇచ్చారు. ఆ నెంబరింగ్ బేస్ చేసుకుంటే మనం ఆ పార్ట్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఇంకా సైడ్ నెంబరింగ్ కోసం అని చెప్పి లాస్ట్లో నెంబరింగ్ ఇచ్చారు. సో మనకి 16 నెంబర్స్ ఉన్నాయి. 16 వరకు నెంబరింగ్ ఇచ్చారు. దీన్ని పక్కన పెట్టేసి ప్యాకింగ్కి వెళ్దాము. సో ప్యాకింగ్లోకి మనం చూడంగానే ఒక కవర్ ఇచ్చారు. సో ఇది అనేది ఒక డస్ట్ కవర్. ఏదైనా డస్ట్ని క్యారీ చేయడానికి అండ్ లోపలికి మెషిన్లోకి డస్ట్ వెళ్ళకోకుండా దీన్ని ఇచ్చారు. అండ్ దీని లోపల మనం ఓపెన్ చేసి చూస్తే ఒక పైప్ లాగా ఇచ్చారు. సో ఇది ద సక్కర్ అనమాట, వాక్యూమ్ సక్కర్. సో ఈ రెండింటిని మనం చూద్దాము. ఇది మొత్తం పైన IPL బ్రాండింగ్ అనేది ఇచ్చారు. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూడటానికి చాలా బాగానే అనిపిస్తుంది. సో యూజ్ చేసిన తర్వాత నేను ఒకసారి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో అనేది అసలు ఎట్లా ఉంది ప్రోడక్ట్ అనేది నేను మీకు చెప్పగలను. సో ఇటు చూడండి, దీనికి మనకి క్లిప్స్ అనేవి 2 క్లిప్స్ ఇచ్చారు. ఈ 2 క్లిప్స్తోనే మనకి మౌంట్ అనేది అవుతుంది. సో దీంట్లోకి అనేది డస్ట్ వస్తూ ఉంటుంది. దీనికి కూడా సేమ్ యాస్టీస్గానే అలాగే మనకి మౌంట్ అనేది ఇచ్చారు దీనికి కూడా. సో దీని అన్నింటినీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేసి మనం మెయిన్ ప్రోడక్ట్ని బయటికి ఇద్దాం. సో చూడటానికి మనకి ఇలా ఉంది ప్రోడక్ట్. క్వాలిటీ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనకి 2 టైప్స్, వాక్యూమ్ బ్లోవర్ అండ్ వాక్యూమ్ సక్కర్. సో రెండు మనకి సైడ్లో ఇచ్చారు. సో ఇది మనకి వాక్యూమ్ బ్లోవర్, ఇది వచ్చి మనకి వాక్యూమ్ సక్కర్ ఇది. సో దీంట్లోకి మనం లోపలికి డస్ట్ వెళ్ళిపోకుండా క్లాత్ అనేది ఇచ్చారు. సో దాన్ని మనం సెట్ చేయాలి కంపల్సరీ, లేకపోతే లోపలికి ధూళి మీద పోయి మెషిన్లోకి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఉంటే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఐబిఎల్కి సంబంధించి. ఇంకా వోల్టేజ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు. ఇంకా పైన మనం చూసుకున్నట్లయితే ఒక వీల్ అయితే ఇచ్చారు. సో స్టెప్ వీల్, ఇది మనకి స్పీడ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో దీంట్లో 7 స్టెప్స్ అనేవి మనకు ఉంటాయి. ఇది మేజర్లా న్యూట్రల్లో ఉంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకి 7 స్టెప్స్ ఉంటాయి. 7th స్టెప్ వచ్చి మ్యాక్సిమం అని ఉంటుంది. ఇది 2nd స్టెప్, ఇది 3rd స్టెప్ అండ్ ఇది 4th స్టెప్, 5th స్టెప్, 6th, 7th. సో 7th అనేది మ్యాక్సిమం. ఇక్కడ మనకి లాక్ ఇచ్చారు. సో ఏదైనా మనకి సక్ చేసేటప్పుడు కానీ లేకపోతే వాక్యూమ్ క్లీనింగ్ అప్పుడు సో దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేసేసి సైడ్ని అక్కడ లాక్ చేసేస్తే సో మనం కంటిన్యూషన్గా మనం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, అది సక్ చేసుకుంటుంది. అండ్ ఓవరాల్గా బిల్ క్వాలిటీ కానీ ఇదంతా చాలా బాగుంది. సో ఒకసారి మనం అసెంబుల్ చేసి చూద్దాము.
ఇక్కడ మనం వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూడటం ఉంటే వైర్ క్వాలిటీ కానీ లెంగ్త్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ దీన్ని మనం పెట్టి చూద్దాము. సో ఇది బ్లోవర్ అనమాట, ఇది మనం పెట్టేది ఇప్పుడు. సో దీంట్లో మనం ఎయిర్ బ్లో అవుతుంది. జస్ట్ ఒక చిన్న రొటేట్ చేస్తే దాన్ని ఫిట్ అవుతుంది. అండ్ కంపల్సరీ ఈ సెకండ్ కూడా మనం పెట్టాల్సిందే. సో పెడితే ఏంటంటే దుమ్ము లోపలికి కాకుండా మనకి యూజ్ అవుతుంది. ఫిట్ చేసేసి దాన్ని కూడా ఒకసారి మొత్తం ఓవరాల్గా చూద్దాము అసలు ఎలా ఉంటుంది చూడటానికి లుకింగ్ అనేది. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే రొటేషన్ లాగానే రొటేట్ చేయడమే. సో దీన్ని ఇట్లా పెట్టేసి ఇంక జస్ట్ ఒక చిన్న రొటేట్ లైఫ్లో చేస్తే లాక్ అయిపోద్ది. సో ఇది మనకి ఓపెన్ కూడా కాదు. సో మనం హ్యాండ్లింగ్ కానీ ఇదంతా చాలా అంటే చాలా ప్రీమియం లుకింగ్ అనిపిస్తుంది, చాలా బాగుంది అసలు. అండ్ మనం ఎక్కువ లాంగ్ టైం యూస్ చేయాలనుకుంటే ఈ బటన్ ప్రెస్ చేసి, సో సైడ్న ఒక లాక్ ఉంది, ఆ లాక్ జస్ట్ నార్మల్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది. సో మీకు కంటిన్యూషన్గా ఇదైతే వర్క్ అయిపోద్ది. ఈ ట్యూబ్ తీసేద్దాము, మళ్ళీ ఒకసారి ఇన్వర్స్ రీప్లేస్ చేద్దాము. సో దీన్ని వాక్యూమ్ సక్కర్గా పెట్టి ఒకసారి దీన్ని కూడా సేమ్ ఇట్లాగే పొజిషన్ రొటేట్. దీని నుంచి మనం వ్యాక్యూమ్ సక్ చేసుకోవచ్చు. ఏదైనా ఏసీలో కానీ ఇట్లా ఏదైనా దుమ్మున్నా సరే మనకి లాగేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది అంత పెద్ద యూజ్ ఉండదు, బట్ ఏంటంటే పెట్టామంటే మనకి డస్ట్ లోపలికి వెళ్ళిపోకుండా యూజ్ అవుతుంది. ఒకసారి దీన్ని జస్ట్ టైట్ చేసేద్దాము. ఒకసారి జారుతుంది కానీ జాగ్రత్తగా ఒకసారి టైట్ చేస్తే, ఫుల్గా టైట్ చేయాలి కంపల్సరీ. టైట్ చేస్తే మనకి బాగానే ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇది అండి ప్రోడక్ట్. సో ఐవెల్ నుంచి చాలా మంచి ప్రోడక్ట్ అనేది మనం చూసాము. చాలా బాగుంది అనిపిస్తుంది క్వాలిటీ. అండ్ హ్యాండిల్ మనం పట్టుకునేటప్పుడు కూడా అసలు చాలా అంటే చాలా ప్రీమియం లుకింగ్గా ఉంది. సో ఇక్కడ సైడ్లో కూడా ఐవెల్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ మొత్తం టోటల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.